హాయ్ ఫ్రెండ్స్, బెంగళూరు స్టైల్లో మీకు దొన్నె బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, చాలా సూపర్గా ఉంటుంది. కావలసిన పదార్థములు: చెక్క, లవంగ, యాలకులు, బిర్యానీ ఆకు, మిరియాలు, స్టార్ పువ్వు, మొగ్గ, చికెన్, ఉప్పు, కారం, పసుపు, నూనె, అల్లం వెల్లిపాయ పేస్ట్, ఆనియన్, టమాటోస్, కొత్తిమీర, పుదీనా, మెంతి కూర, పచ్చిమిర్చి, పెరుగు, ధనియా పొడి. మొదటగా కడిగిన చికెన్ తీసుకొని అందులో కొద్దిగా తగినంత మనం పసుపు వేసుకోవాలి. తర్వాత ఉప్పు, అలాగే కారం, అలాగే అల్లం వెల్లిపాయ పేస్ట్, తగినంత పెరుగు, కావలసినంత నూనె కొద్దిగా. ఈ మిశ్రమాన్ని శుభ్రంగా బాగా చేతితో కలిగి మొత్తం మసాలాలు అంటేటట్టుగా ముక్కలకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని వాటిలో కొద్దిగా తగినంత నూనె వేసుకోవాలి. మనం శుభ్రంగా కడుక్కున్న మెంతి కూర మరియు పుదీనా, అలాగే కొత్తిమీర, ఈ మూడు కడాయిలో మంచిగా వేగి కొద్దిగా మూత పెట్టేసి కొద్దిసేపు ఉంచాలి. తర్వాత మళ్ళీ తీసి మనం ఒక బౌల్లో వేసుకొని చల్లార్చుకోవాలి. చల్లారిన వెంటనే మనం ఒక మిక్సర్ గ్రైండర్లో వేసి దాన్ని మిశ్రమాన్ని శుభ్రంగా మిక్సీ చేసి పక్కకు బౌల్లో ఉంచుకోవాలి. తర్వాత మళ్ళీ కడాయిలో నూనె వేసుకొని చెక్క, లవంగ, యాలకులు వీటన్నిటిని కొన్ని తీసుకొని ఆయిల్ వేసిన తర్వాత అలా మిరియాలు ఇవన్నీ వేసి ఆ తర్వాత ఆనియన్ వేయాలి. ఆనియన్ వేసి కొద్దిగా ఎరుపు రంగు వచ్చే వరకు తిప్పిన తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు వేయాలి. తగినంత పచ్చిమిర్చి వేసుకొని కాసేపు వాటిని కూడా బాగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి సపరేట్గా తీసుకోవాలి. మనం ఎరుపు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం దేంట్లో అయితే బిర్యానీ చేయాలనుకున్నామో ఆ భగవాన్ పెట్టేసి అందులో ఆయిల్ వేసి మళ్ళీ చెక్క, లవంగ, యాలకులు, ఆనియన్స్, బిర్యానీ ఆకు అన్నీ వేసి కొంచెం తాలింపు మాదిరి చేసి కొంచెం బాగా గోల్డెన్ కలర్ అయ్యే వరకు వేయించాలి. తర్వాత మనం కట్ చేసుకున్న టమోటాస్ని ఫస్ట్ కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చి ఆ తర్వాత కొత్తిమీర కొద్దిగా వేయించాలి. అలాగే నూనెలో ఫ్రై చేస్తుంటే బాగుంటుంది. మనం మిశ్రమం చేసుకున్నటువంటి చికెన్ ఏదైతే ఉందో మొదట దాన్ని బాండీలో వేయాలి. మొత్తం శుభ్రంగా వేసేసి గరిటెతో మంచిగా కలపాలి ఆయిల్లో. అట్లా మళ్ళీ ఒకసారి 2-3 సార్లు మనం కలుపుతూనే ఉండాలి. అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. తర్వాత మనం ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నామో కొత్తిమీర, పుదీనా, మెంతి కూరకు సంబంధించినది ఆ పేస్ట్ను వేసి మళ్ళీ కాసేపు ఫ్రై చేయాలి. చికెన్లోనే బాగా ఒక 1 or 2 minutes మంచిగా వేయించాలి. అప్పుడే అందులో అరోమా మనకు బయటకు వస్తుంది. అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. తర్వాత మనం ఆనియన్ పేస్ట్ ఏదైతే ఉందో ఆనియన్ పేస్ట్ కూడా వేయాలి. వెంటనే ఆనియన్ పేస్టు, నెక్స్ట్ కొత్తిమీర పేస్ట్ 2 కలిపి బాగా మిశ్రమాన్ని శుభ్రంగా నీట్గా అడుగంటకుండా చేయాలి. తర్వాత మనం ఏదైతే నానబెట్టుకున్న రైస్ ఎంత ఉందో ఆ రైస్ని అందులోనే వేయాలి, నీళ్ళు లేకుండా. ఫస్ట్ ఇలా వేస్తే ఏమవుతుందంటే మనకు టేస్ట్ మసాలా పట్టేస్తుంది అనమాట రైస్కి.
సో అందుకని అలా వేస్తేనే నీకు బిర్యానీ కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ రైస్ కొద్దిసేపు అలా దమ్ ఉంచాలి. ఆ తర్వాత మనం పక్కన వేడి నీళ్ళు పెట్టుకున్న తర్వాత ఆ వేడి నీళ్ళని అందులో ఎంతైతే మనం 1:1 2 అట్లా చేసుకుంటాం కదా, మనకు తగినంత రైస్లోకి వాటర్ వేడి చేసి వేసేసుకోవాలి. ఇందులో వేసుకొని కాసేపు దమ్ చేసి పైన కొత్తిమీర గార్నిష్ చేసి మనం మూత పెట్టేసుకోవాలి. మనకు దమ్ అయిన వెంటనే మూత తీసి అడుగంటకుండా ఒకసారి కింది నుంచి పైకి మొత్తం రైస్ని మిక్స్ చేయాలి. రైస్ని మిక్స్ చేస్తే మనకు కింద బిర్యానీ మంచి మసాలాతో బయటికి ఫ్లేవర్ వస్తుంది అనమాట. తర్వాత కొత్తిమీర, నెయ్యి వేసుకోవచ్చు. ఇది మనం చేసినది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఇంట్లో. ఓకేనా? దిస్ ఈజ్ బెంగళూరు దొన్నె బిర్యానీ విత్ రైతాతో టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది.